అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గణతంత్ర దినోత్సవం ముందు రోజు దేశంలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజస్థాన్లో 10,000 కిలోల పేలుడు పదార్థాలు డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. అంటే చూడండి ఎంత తీవ్ర స్థాయిలో ఉగ్రకుట్రకు ఇక్కడ ప్రణాళికలు రచించారో. ఈరోజు గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో. కానీ దీని వెనుక ఒక భారీ కుట్ర కొనసాగడానికి ప్రయత్నం జరిగింది. ఈ తరహా పేలుడు పదార్థాలను ఇటీవల మనం చూస్తాం. ఢిల్లీ ఎర్రకోట కారు పేలుళ్లకు ఉపయోగించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అక్కడ కారు బాంబు పేలుడు ఎక్కడైతే సంభవించిందో ఎర్రకోటలో రీసెంట్గా, అందులో వాడినటువంటి బాంబు పేలుడు పదార్థాలే ఇప్పుడు నిన్న దొరికినటువంటి 10,000 కిలోల పేలుడు పదార్థాలు. సేమ్ రెండు కూడా ఒకటే ఉన్నట్టుగా గుర్తించారు. హార్సోరు గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9,550 కిలోల అమోనియం నైట్రేట్ను 187 సంచులలో నింపినటువంటి ఒక పొలంలో దాచినట్లుగా గుర్తించారు. ఇకపోతే అమోనియం నైట్రేట్ గతంలో అనేక పేలుళ్లలో ఉపయోగించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ముఖ్యంగా 2025 నవంబర్లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి కారు పేలుడు కేసులో ఈ రసాయనం కీలక పాత్ర పోషించినట్లుగా అధికారులు గుర్తు చేశారు. హార్సోర్ గ్రామానికి చెందినటువంటి సులేమాన్ ఖాన్ను పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు అతన్ని. ఇక అతని పైన ఇప్పటికే 3 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని కూడా తెలిపారు. అమోనియం నైట్రేట్తో పాటు పోలీసులు భారీగా పేలుడు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. 9 కార్టన్ల డిటోనేటర్లు, 12 కార్టన్లు, 15 బండిల్స్ బ్లూ ఫ్యూజ్ వైర్లు, అదేవిధంగా 12 కార్టన్లు, 5 బండిల్స్ రెడ్ ఫ్యూజ్ వైర్లను కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో సులేమాన్ ఖాన్ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపైన ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గణతంత్ర దినోత్సవానికి ముందున ఈ యొక్క ఇంత భారీ పేలుడు పదార్థాలు పట్టబడడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఉగ్రకుట్రలపైన భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని సూచిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే ఈ యొక్క గణతంత్ర దినోత్సవం రోజున భారీ కుట్రకు ఉగ్రకుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నారనేటి రిపోర్ట్లు కూడా వచ్చినాయంటూ కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క ఉగ్ర కుట్రలు ప్రణాళికలు రచించేందుకు వారు సన్నద్ధమవుతున్నారనేటువంటి ఒక నివేదిక కూడా అందినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల నుంచి భద్రతా బలగాలు విస్తృతమైనటువంటి కూంబింగ్ నిర్వహిస్తున్నారు బార్డర్లో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రా కానీ ఎన్ఐ కానీ వీరందరూ కూడా పకడ్బందీగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఏ అనుమానం వచ్చినా కూడా వాటి కూపి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా ప్లేసులలో ఇలాంటి అనుమానితులను ఉగ్రకుట్రలకు ప్రయత్నించేటువంటి వారిని అనుమానాస్పద వస్తువులన్నింటినీ కూడా గుర్తించి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు అలాంటిది ఒక్కరోజు ముందులో ఇంత భారీ ఎత్తున పేలుడు పదార్థాలు దొరకడం అనేది కూడా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏదేమైనా కూడా మన భద్రతా బలగాలు కుట్ర జరగకంటే ముందే ఇలాంటి వీటన్నిటిని కూడా కనిపెట్టి అక్కడికక్కడే తుదిముట్టిస్తుండడం అయితే కొంత పాజిటివ్ వైబ్రేషన్ తీసుకువస్తుంది. ఏదేమైనా కూడా ఒక భారీ కుట్రకు సంబంధించినటువంటి అంశం అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అన్ని ప్రాంతాలలో ఇప్పుడు హై అలర్ట్ కూడా ప్రకటించారు.